గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో గన్ పార్క్ చుట్టూ ఇనుప కంచె అంటూ మనకి ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త కనిపిస్తుంది. తెలంగాణ అమరవీరుల స్తూపం ఉన్న హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద శుక్రవారం ఇనుప కంచె మొలిచింది. ఒకవైపున జూన్ 2న జరగనున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు అమరుల స్తూపాన్ని ముస్తాబు చేస్తూనే మరోవైపు ఎన్నడూ లేని విధంగా గన్ పార్క్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం వివాదాస్పదం అవుతుందంటూ మనకి ప్రధానంగా వార్త కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కేసీఆర్ పథకాలు బంద్ అంటూ మనకి ఇంకో వార్త చూడొచ్చు. ప్రధానంగా సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ తూట్లు, రాష్ట్ర ప్రగతికి బాటలు వేసిన స్కీమ్లు రద్దు అంటూ మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు. పథకాల నిలిపివేతతో నష్టపోనున్న ప్రజలు, అంతర్జాతీయ ప్రశంసలు దక్కిన పథకాలకు మంగళం. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, సీఎం బ్రేక్ఫాస్ట్ అన్నీ బంద్. దళిత బంధు, బీసీలకు 1,00,000, విదేశీ విద్యానిధి మాయం. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, సాగునీటి ప్రాజెక్టులకు అదే గతి. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలన్న ఆలోచనే కారణం అంటూ క్వశ్చన్ మార్క్ కూడిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ చూస్తే కొత్త అప్పు 2,000 కోట్లు అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. రిజర్వ్ బ్యాంకుకు ఇండెంట్ పెట్టిన రేవంత్ సర్కార్ 5 నెలల్లో 27,000 కోట్లకు చేరిన రాష్ట్ర ప్రభుత్వ రుణం. ఈ నెల 4న ఆర్బీఐ ఆక్షన్ అంటూ కూడా మనకి వార్త కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే రాజధానిపై ఉమ్మడి వాదన అంటూ ఇంకొక వార్తను మనం ప్రధానంగా గమనించవచ్చు. 10 ఏళ్లైనా ఏపీకి రాజధాని కరువు, రేపటితో తీరనున్న ఉమ్మడి గడువు. హైదరాబాద్పై మళ్లీ ఏపీ నేతల కన్ను, పాతరాగం అందుకుంటున్న నేతలు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని పలువురి వ్యాఖ్యలు. దీంతో మండిపడుతున్న తెలంగాణ వాదులంటూ కూడా వార్తను గమనించవచ్చు. ఇది ఊహిస్తూ వచ్చిన దానికి సంబంధించింది ఇది. ఇక నెక్స్ట్ చూస్తే తోరణం తొలగిస్తే రణం ఏంటో మనకి ఇంకో వార్త కనిపిస్తోంది. చిహ్నాన్ని మార్చే చర్యలను పూర్తిగా విరమించుకోవాల్సిందే. కాంగ్రెస్ సర్కార్కు ఓరుగల్లు న్యాయవాదుల అల్టిమేటం. కోర్టు ఎదుట నిరసన, సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు. హనుమకొండ కాళోజీ జంక్షన్లో బీఆర్ఎస్ మానవహారం. కళాతోరణం రాచరికం కాదు, మన రాజసం అంటూ దాస్యం చేసిన వ్యాఖ్యలు కూడా మనం అక్కడ గమనించవచ్చు. ఇక మరోవైపు నేడే లోక్సభ ఆఖరి పోరు అంటూ కూడా మనకి వార్త కనిపిస్తోంది. 7 రాష్ట్రాలు, ఒక యూటీలోని 57 నియోజకవర్గాల్లోని పోలింగ్. బరిలో 904 మంది అభ్యర్థులు. ఓటును వినియోగించుకున్న 10.06 కోట్ల మంది ఓటర్లు. జూన్ 4న ఫలితాల ప్రకటన అంటూ కనిపిస్తోంది. ఇక మరోవైపు చూస్తే నాగ్పూర్ అగ్నిగుండం అంటూ వెదర్కి సంబంధించిన అప్డేట్ ఇది. టెంపరేచర్ సంబంధించి 56 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదు. దేశ చరిత్రలోనే అత్యధికం అంటూ కూడా మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే తెలంగాణ టుడే ఫిషర్ ఫోర్ కాట్ ఇన్ నెట్ ఆఫ్ అన్సర్టనిటీ అంటూ వార్తను ప్రధానంగా తీసుకుంది. బ్యానర్ ఐటమ్, గవర్నమెంట్ యెట్ టు స్టార్ట్ టెండర్ ప్రాసెస్ ఫర్ ప్రొక్యూరింగ్ ఫిష్లింగ్స్, ష్రింప్ అంటూ కూడా మనకి ఇక్కడ ప్రధానంగా వార్త కనిపిస్తుంది. ఇవి ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు.